టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఏం చేసినా సెన్సేషనే. ఆయన స్టేజ్ ఎక్కినా, మైక్ పట్టుకొని స్పీచ్ ఇచ్చినా ఆ రేంజే వేరు. ఆయన ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఆయన ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయం. తాజాగా బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్పయాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని తన సినిమా థియేటర్ నుంచే ఈ యాత్ర స్టార్ట్ చేశారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రాజకీయ యాత్ర కాదని, దేవుడి మొక్కు మాత్రమే అని స్పష్టం చేశారు. సంకల్ప యాత్ర పేరిట తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని తన సినిమా థియేటర్ నుంచి సోమవారం ఉదయం ఈ యాత్ర ప్రారంభమైంది. సుమారు 460 నుంచి 500 కిలోమీటర్ల మేర గణేష్ యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయ యాత్ర కాదని, దేవుడి మొక్కు మాత్రమే అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో నడిచి వెళ్తున్నానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. తాను మెగాస్టార్ ను చూద్దామని సినీ ఇండస్ట్రీకి వచ్చానని, అలాంటి చిరంజీవి సినిమా తన థియేటర్లో ఆడుతుండగా సంకల్పయాత్ర మొదలుపెట్టినట్లు బండ్ల గణేష్ చెప్పారు. నాడు చంద్రబాబు అరెస్టు తనను ఎంతో బాధించిందని తెలిపారు. ఆయనకు బెయిల్ వస్తుందని, కోర్టు విచారణ ఉన్న ప్రతిసారి సుప్రీంకోర్టులో ఉండేవాడినని గుర్తు చేశారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల కావాలని ఏడుకొండలవాడికి మొక్కుకున్నానన్నారు. జైలు నుంచి చంద్రబాబు జూలు విదిల్చిన సింహంలా బయటకు వచ్చారని, తమలో ఉత్సాహాన్ని నింపారన్నారు. అందుకే నేడు మొక్కు తీర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ యాత్ర తన ఒక్కడి అడుగు కాదని, ప్రతి తెలుగువాడి అడుగని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గణేష్ యాత్ర విజయవంతం కావాలని నటుడు శివాజీ, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బండ్ల గణేష్ తీవ్రంగా బాధపడిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ మొక్కు తీర్చుకుంటున్నారు. ఇది పూర్తిగా భక్తిభావంతో చేస్తున్న యాత్ర అని, రాజకీయ యాత్ర కాదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.